ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఈ వారం అంతర్జాతీయంగా భారతదేశానికి సంబంధించి అదేవిధంగా ప్రపంచానికి సంబంధించి చాలా చారిత్రాత్మక పరిణామాలు జరిగాయి. అందులో ఒకటి భారత ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాగే ఇండియాలో భారత్ ఏఐ సమ్మిట్ ఒకటి జరిగింది. అదేవిధంగా ఫ్రెంచ్ అధ్యక్షుడి పర్యటన కూడా జరిగింది. దీంతోపాటు పాకిస్తాన్కు సంబంధించిన అంశాలు కూడా తాజాగా చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఆ దేశం తాలిబన్లతో డైరెక్ట్ ఓపెన్ వార్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ సంఘటనలు, సమావేశాలు, దానికి సంబంధించిన భారతదేశం ఎలాంటి ప్రభావానికి లోనవుతుందనే విషయాలను మనతో మాట్లాడడానికి ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ పేకెటి గారు మనతో ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఇన్ని రోజులు ప్రపంచానికి పాకిస్తాన్ ట్రబుల్ చేస్తూ వచ్చింది. అదేదో చెప్తారు చూడు, శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు అనే ఒక సామెతలాగా ఇప్పుడు పాకిస్తానే అంతర్గత ఏమంటారు యుద్ధాన్ని, అదేవిధంగా అసంతృప్తిని తాలిబాన్ ప్రభుత్వం నుంచి ఒక గట్టి ఎదురు దాడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఓపెన్ వార్ ప్రకటించడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అసలు పాకిస్తాన్కు తాలిబాన్లకు మధ్య ఏం జరుగుతోంది? పాకిస్తాన్ వాడు తవ్వుకున్న గుంతలో వాడే పడ్డాడు. మనము కొంచెము హిస్టరీలోకి వెళితే తాలిబాన్ని పెట్టి పోషించింది పాకిస్తాన్ వాడే. ఎందుకంటే అప్పుడు రష్యా వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేయడానికి వీళ్ళని యూజ్ చేసుకొని, అలాగే అల్ఖైదా సంస్థని మన సౌదీ వాళ్ళు పెట్టి పోషించారు. అంటే దీని ఒక బేస్గా పెట్టారు. అల్ఖైదా అంటే మీనింగే ద బేస్. ఓకే. సో దాన్ని ఇక్కడ బేస్గా పెట్టుకుని రష్యాకి అగెయిన్స్ట్గా వాళ్ళని కొట్టడానికి ఈ తాలిబాన్ని పెట్టి పోషించారు. ఓకే. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా యుఎస్ కూడా సపోర్ట్ చేసింది. అవును. ఎందుకంటే ఎప్పుడైతే వియత్నాంలో వాళ్ళు ఘోరంగా ఓడిపోయారో, ఈ జియో పాలిటిక్స్ లో వచ్చేసరికి సరే రష్యా అంటే వియత్నాంకి పరోక్షంగా రష్యా సపోర్ట్ చేసింది. సో అందు గురించి రష్యాని దెబ్బతీయడానికి, ఈ సెంట్రల్ ఏషియా వీటి మీద దెబ్బతీయడానికి వాళ్ళు ఇలా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే అల్ఖైదా యుఎస్ కి తిరగబడిందో సెప్టెంబర్ 11 దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేయడం అవంతా మనం చూసాం. ఎప్పుడైతే తాలిబాన్ మళ్ళీ వాళ్ళకి ఒక టెంపరీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద తాలిబాన్ వాళ్ళు అటాక్ చేసి కంట్రోల్ తీసుకున్నారో, అప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే తాలిబాన్ వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మమ్మల్ని వాడుకుని వదిలేస్తారు. ఎప్పుడైతే అక్కడ పస్తూన్ అంటే పఠాన్లు అంటాం కదా, ఆ లైన్ ఆఫ్ డ్యూరాన్కి ఇటుపక్కల తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పస్తూన్లు, ఇటుపక్క ఉండే వాళ్ళు కూడా పస్తూన్లే. సరే మా వాళ్ళనే ఈ ముషరఫ్ చంపేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైంది ఎప్పుడైతే ముషరఫ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో. దాని తర్వాత అప్పటి నుంచి వాళ్ళు తిరగబడ్డం మొదలుపెట్టారు. అందుగురించి తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్లో ఉండే వాళ్ళు చాలా అటాక్లు ఇంటర్నల్లీ చేస్తూ వచ్చారు. సో దాంతో ఏమైతుందంటే వీళ్ళకి ఆ టెన్షన్ ఎప్పటి నుంచో ఉంది, గత 2-3 సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఇప్పుడు తీవ్రమైంది. ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎందుకు ఇప్పుడు ఓపెన్ గా వార్ డిక్లేర్ చేశారు ఎందుకు అనేది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు, ఈ వార్స్ లో ఎప్పుడు కానీ టైమింగ్ చూడాలి. ఒక పక్క ఏం నడుస్తోంది, ఇరాన్ మీదకి యుఎస్ వాడు రెడీ అవుతున్నాడు వార్ చేయడానికి. అవును. అసీం మునీర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనకు తొత్తుల్లాగా ట్రంప్ కింద వాళ్ళు ఏమంటే జీ హుజూర్ ఆకా అనడము, మీకు నోబెల్ ప్రైజ్ రావడము, ఇటువంటివన్నీ చెప్పడం చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఫండ్స్ గురించి. వాడేమంటున్నాడు, నేను ఇరాన్ మీద అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు మీ ప్రాంతాల నుంచి, మీకు నైబరే కదా ఇరాన్, మాకు ఇక్కడ కావాలి, ఇక్కడ మీ బేసెస్ కావాలి. సో బేసెస్ నుంచి నేను లాంచ్ చేస్తాను కావాలి. కానీ వీడికి భయం ఏంటి, ఇప్పుడు ఎంతైనా వీళ్ళ కంట్రీలో సున్నీలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్లో వాళ్ళు షియాయిలు అయినప్పటికీ కూడా రంజాన్ మాసంలో ఒక ముస్లిం కంట్రీ మీద అటాక్ చేస్తే అక్కడ ఉండే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు. అంతర్గతంగా వాళ్ళకి ఎంత భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తిరగబడతారు. అందుగురించి వీడికి భయం పట్టుకుంది, ఏం చేయాలి పాకిస్తాన్ వాడికి. సో వాడేం చేస్తున్నాడు,
యుఎస్ వాడికి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, సో నేను ఆఫ్ఘనిస్తాన్ లో బేసెస్ మేము క్లియర్ చేసి ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇరాన్ మీద యుద్ధానికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా రంజాన్ మాసంలో. అవును, అంతే కదా, ఇప్పుడు అంతే సపోర్ట్ చేస్తుంది వాడికి, ముస్లిమ్స్ మీదే, సాటి ముస్లిం మీద వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాడి దేశంలో వాడికి బేసెస్ ఇవ్వకుండా ఆఫ్ఘనిస్తాన్ లో ఇస్తే, సరే వాడు కొట్టుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాడు మన దేశంలో అన్ని ఇలా టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నాడు, వాడిని అటాక్ చేసి చెప్పడానికి జస్టిఫికేషన్ ఉంటుంది వాడు ప్రజలకి. కానీ ఇప్పుడు వచ్చేసరికి సమస్య ఏంటంటే వాళ్ళకు ఆలోచించింది అండర్ ఎస్టిమేట్ చేసింది ఏంటంటే ఈ తాలిబాన్ వాళ్ళకి ఎయిర్ పవర్ లేదు, అందుగురించి మనం ఎప్పుడు వస్తే అప్పుడు తాలిబాన్ల మీద అటాక్ చేయొచ్చు ఇలా అనుకున్నారు. కానీ వీళ్ళకి ఏమైందంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ అంటే ఈ పస్తూన్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది, అంటే ఎప్పుడైతే నార్థన్ అలయన్స్ అనే వాళ్ళు గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారో, ఎప్పుడైతే ఒసామా బిన్ లాడెన్ అబోదాబాద్ ఎక్కడైతే ఉన్నారో చాలా మంది పస్తూన్లు అక్కడ ఉండేవాళ్ళు పాకిస్తాన్లో వచ్చి స్థిరపడిపోయారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా ఆ బ్రదర్హుడ్ ఫీలింగ్ ఉంది పస్తూన్లకి. సో వాళ్ళందరూ అంతర్గతంగా డ్రోన్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఎవరైతే అంటే పాకిస్తాన్కి విరుద్ధంగా ఉండే ఏ దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరోక్షంగా తెహ్రీకే తాలిబాన్ని కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. అది ఇరాన్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, మనం సపోర్ట్ చేసుకుంటూ వచ్చి అటాక్ చేస్తున్నారు అనమాట. సో దాంతో వాడికి ఊహించని దెబ్బలు తగులుతుంది, ఏదో వెంటనే అయిపోతుంది. సైనిక స్థావరాల మీదకి డ్రోన్లు పంపిస్తున్నారు కదా, ఆ జురాన్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ పోస్టులు వదిలేసి వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. కానీ ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో వాటిని కంట్రోల్ చేయకుండా వీళ్ళ చేతుల్లో వెళ్ళిపోతే ఇంకా ప్రపంచానికి ముప్పు అవుతుంది. సో అందు గురించి యుఎస్ వీళ్ళందరూ కలిసి జాగ్రత్తగా వాళ్ళకి డీన్యూక్లియరైజేషన్ చేసేస్తున్నారు పాకిస్తాన్కి. ఎలా చేయాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అవన్నిటి కూడా మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు యుఎస్ వాడు అక్కడెక్కడో నుంచి యుఎస్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ తీసుకురావడం కంటే వాడు సీక్రెట్ గా పాకిస్తాన్ లో పెట్టుకున్నాడు, నెమ్మదిగా అవి తీసుకుని వెళ్ళిపోయాడు. సో యుఎస్ వాడు. సో ఎందుకంటే వాడు ఎప్పుడైనా చైనా వాడికి థ్రెట్ వాడికి. అవును. సో వీడు డబుల్ గేమ్ ఆడుతూ వచ్చాడు, పాకిస్తాన్ ఒక పక్క చైనా ఆడుకుంటూ వచ్చాడు. సో అందు గురించి ఇది ఏంటంటే చాలా అన్స్టేబుల్ గా ఉంది. ఇక్కడ ఏమైనా న్యూక్లియర్ వార్ ఇటువంటివి ఏమైనా జరిగితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. భారతదేశానికి చుట్టుపక్కల ఉండే దేశాలు అంతటికి కూడా. సో ఇదేదో పాకిస్తాన్ వాడు కొట్టుకుంటున్నారు, మనకేమైంది, తాలిబాన్ కూడా మనకి సిద్ధాంతపరంగా అంత పెద్ద కాకపోయినా శత్రువు మిత్రుడు అన్నట్టే ఉన్నాం. కానీ తాలిబాన్ వీళ్ళు కొట్టుకున్నా సరే ఎప్పుడైతే న్యూక్లియర్ దగ్గరకు వెళుతుందో అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అంటే తాలిబాన్ల మీద పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ఉపయోగించే అవకాశం ఉందా? న్యూక్లియర్ చేయడు, కానీ పాకిస్తాన్ వీడు డ్రోన్ అటాక్లు చేసుకుంటూ వచ్చి వీడు న్యూక్లియర్ స్థావరాల మీద అటాక్ చేశాడు. అది చాలా డ్యామేజ్. ఆల్రెడీ భారతదేశం ఆపరేషన్ సింధూర్ లో వాడికి ఎక్కడ పిన్ పాయింటెడ్ లొకేషన్ వీడి న్యూక్లియర్ స్థావరాలు ఇక్కడ ఉన్నాయని చెప్పింది. అవును. అక్కడ ఒకవేళ డ్రోన్ అటాక్లు జరిగాయి అనుకోండి, అక్కడ ఉండే మానవాళికే అది చాలా ముప్పు అవుతుంది. అవును. సో ఇటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది ఏ దిశగా వెళుతుందనేది మనకు తెలియదు ఇప్పుడు, ఎందుకంటే యుఎస్ ఇరాన్ వారు ఏమైనా అవ్వచ్చు అది. సో ఇరాన్ ని కొట్టడం అంత సింపుల్ ఏం కాదు. ఇరాన్ వాడు కూడా వాడికి ఉన్నాయి హౌతీలు, హిజ్బుల్లా, హమాస్, వీళ్ళందరూ కూడా కొంచెం వీళ్ళకి కూడా సపోర్ట్ చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్కి. వాడు ఇరాన్ వెరీ వెరీ క్లియర్, మీ బేసెస్ ఎప్పుడైతే యుఎస్కి ఇస్తారో మా మీద అటాక్ చేయడానికి, మీ బేస్లో మీ కంట్రీ మీద నేను అటాక్ చేస్తాను, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇరాన్ ఆల్రెడీ హెచ్చరించేసింది. సో అందు గురించి ఆ యుద్ధ వాతావరణంలో ఏమైనా అవ్వచ్చు, ఎలా జరగబోతుంది అనేది మనం ఇంకా వేచి చూడాలండి. ఇప్పుడు తాలిబాన్లు మీరు అన్నట్లు ఈ టైంలోనే పాకిస్తాన్ మీద విరుచుకుపడడానికి రీజన్ ఏమంటారు? యాక్చువల్లీ వాళ్ళు ఎప్పటి నుంచో విరుచుకుపడ్డారు, ఇప్పుడేం ప్రత్యేకించి ఏం కాదు. పాకిస్తాన్ వాడు ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు. అవును. వాడికి ఎప్పటి నుంచో సమస్య ఉంది. మనకి మధ్యలో శ్రీలంక క్రికెట్ మ్యాచ్లు అవి జరిగినప్పుడు దాని తర్వాత నుంచి అలా నడుస్తూనే వచ్చింది. తాలిబాన్ వాడు తిరగబడలేదు, వీడు తిరగబడ్డాడు వాడి మీద. అందు గురించి వాడు కాపాడుకోవడానికి ఇంకా వీళ్ళు అటాక్స్ చేస్తున్నారు. సో అది మనము ఇంకా వేచి చూడాలన్నమాట, ఇంకేమవుతుందో, ఇంకెలా జరుగుతుంది. దానికి తోడు బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఇప్పుడు కలిశారనుకోండి, బలూచిస్తాన్ ఒక పక్క తెహ్రీకే తాలిబాన్, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఉండే తాలిబాన్, వాటికి పరోక్షంగా
పాకిస్తాన్ వ్యతిరేకించే దేశాలు సపోర్ట్ చేస్తూ వచ్చాయనుకోండి, పాకిస్తాన్ అంత ప్రెషర్ని తట్టుకోలేదు కంట్రీ. ఏం జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే? అది జరిగితే 3-4 భాగాలుగా విడిపోవచ్చు పాకిస్తాన్. ఎస్, ఒక పక్క బలూచిస్తాన్ అవ్వచ్చు, ఇంకో పక్క ఏమో మనకి ఈ ఖైబర్ పఖ్తూన్వా ఇదవుతుంది, పఠాన్లకు సపరేట్గా అది వెళ్ళిపోవచ్చు. ఇంకో పక్క ఏమో సింధు ప్రాంతానికి, ఇంకా కరాచీ ఇది లాహోర్కి ప్రావిన్స్లో వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇన్ని ఉండగా ఏమైనా అయ్యే అవకాశం ఉంది పాకిస్తాన్. అందుగురించి వాళ్ళకి ఇప్పుడు ఒక పక్క ఆర్థికంగా దెబ్బతిన్నారు, చాలా క్లిష్ట పరిస్థితులు. ఒకప్పుడు భారతదేశానికంటే జీడిపి ప్రకారము వాళ్ళు మనకంటే రిచ్ కంట్రీ, మంచి ఫర్టైల్ ల్యాండ్ వచ్చింది వాళ్ళకి. అయినా సరే ఈ రాడికలైజేషన్, మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రతి ఒక్క కరప్షన్ ని జస్టిఫై చేసుకుంటూ రావడం, వాడికి తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చేసారు. పాకిస్తాన్ ప్రతి అధ్యక్షుడు జైల్లో ఉండాల్సిందే పదవి పోయిన తర్వాత. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పదవి పోయిన తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు, లేదా ఉంటే దేశంలో జైలు పాలవుతున్నారు, అంటే వాళ్ళని చంపేస్తారు అంతే. సో వాళ్ళు కానీ మనం చూస్తే అండి, సామాన్యమైన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ జీవితం చాలా దుర్భరం అయిపోయింది. సో అది చాలా దయనీయమైన పరిస్థితికి వచ్చేసారు. సో అది ఒక పాకిస్తాన్ రిచ్ ఫర్టైల్ ల్యాండ్ అన్నీ ఉండే ప్రాంతం కూడా, రిసోర్సెస్ బాగుండే ప్రాంతం కూడా ఈ స్టేజ్కి వెళ్ళిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. సార్ ఓకే, ఈ భారత్కు ఏమైనా నష్టమా పాకిస్తాన్తో ఈ తాలిబాన్ల మధ్య జరుగుతున్న యుద్ధము వల్ల భారతదేశం ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే భారతదేశానికి ప్రత్యేకంగా ఎఫెక్ట్ ఏం కాదండి, కానీ భారత్ మీద ఆరోపిస్తారు. భారత్ ఇలా సపోర్ట్ చేస్తోంది, వీళ్ళకి పరోక్షంగా సపోర్ట్ చేస్తోంది, ఈ ఆఫ్ఘనిస్తాన్ భారత్కి ఒక కాలనీ లాగా ఉంది, ఇటువంటివి అన్నీ అంటూ ఉంటారు. ఇవన్నీ దృష్టి మరలించే చర్యలు, కానీ డైరెక్ట్ దాంట్లో ఎక్కడ ప్రూఫ్ లేదు, ఏం లేదు. అంటే పాకిస్తాన్ వాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా టెర్రరిజం ప్రమోట్ చేస్తున్నాడు, మనం వాళ్ళకి అలా చేస్తున్నామని వాడు ప్రచారం చేసుకుంటున్నాడు. భారతదేశం ఏంటంటే దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో డైరెక్ట్గా ఇది వరకు కూడా జరిగింది, అది మన యుఎన్లో కూడా ఒకటి చేయబోతుంటే దాన్ని మన వాళ్ళు అదంతా ఏం లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఎప్పుడు గౌరవం ఇస్తారంటే, ఆర్థికంగా మనం ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నామో, ఎప్పుడైతే సుస్థిరమైన ప్రభుత్వం ఉందో వాటిలో మంచి వాల్యూ ఇస్తారు. పాకిస్తాన్ అవి లేవు కదా. సో భారతదేశంకి అవి ఉన్నాయి. అందు గురించి అంతర్గతంగా భారతదేశాన్ని ఎలా అయినా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ వస్తూ ఉంటాయి. దాని విషయంలో భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ ఇది నిజమైన పాకిస్తాన్లో క్రికెటర్లకు కనీసం మంచి ఫుడ్ కూడా అందించలేని పరిస్థితిలో ఆ దేశం క్రికెట్ ఇది సంఘం ఉంది అని అంటున్నారు, అది ఎంతవరకు నిజము? అది క్రికెటర్లకి అంటే ఎక్కువ హాకీ ప్లేయర్స్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు, హాకీ వాళ్ళు ఆడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సరైన భోజనం లేదు, అకామిడేషన్ ఇవంతా లేకుండా ఉన్నాయని డైరెక్ట్ వాళ్ళ హాకీ వాళ్ళే చెప్పారు. కాబట్టి అది వాస్తవమే ఉంటుంది. మరీ అంత దారుణంగా ఉందా అది మనకు తెలియదు, కానీ పాపం వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన మ్యాచ్ ఫీజు కూడా ఇవ్వట్లేదు, ఇటువంటివి చాలా వస్తున్నాయండి. దాని మీద క్రికెట్ టీం అంటే ఈ ఎప్పుడైతే భారతదేశంలో వాళ్ళు సత్సంబంధాలు పెట్టుకోకుండా వాళ్ళ క్రికెటర్లు కూడా వచ్చి మన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తూ వచ్చారో వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. క్రికెట్లో చూసుకుంటే ఐసీసీకి దగ్గర 70% ఫండింగ్ భారతదేశం నుంచే వస్తుంది. ఆ ఫైనాన్షియల్ లివరేజ్ మనకు ఉంది. సో వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు వాల్యూ ఇస్తారండి? ఎప్పుడైతే వాళ్ళు క్రికెట్ మీద ధ్యాస పెట్టకుండా ఈ విషయాల్లో ధ్యాస పెడుతూ వచ్చారో వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ప్లేయర్స్ కూడా లేకుండా అయిపోయారు. సో అందు గురించి ఒకప్పుడు మంచి క్రికెటర్స్ ఉండేవాళ్ళు, ఇమ్రాన్ ఖాన్, వాసీం అక్రమ్, వాకర్ యూనిస్, జావేద్ మియాందర్, వీళ్ళందరూ మంచి క్రికెటర్లు. గత 15-20 సంవత్సరాల నుంచి ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. వచ్చిన వాళ్ళు కూడా ఏదో మతాన్ని అడ్డు పెట్టుకుని ఏదో చూపించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు, కానీ వీటిల్లో అయితే ఎక్కడ లేరు అనమాట. సార్ ఇంకా ఒక చారిత్రక పర్యటన మోడీ చేశారు. ఈ ఫిబ్రవరి 25-26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించారు. అంటే దగ్గరగా 17 ఒప్పందాల మీద సంతకాలు చేశారంటున్నారు. ఈ శాంతికి సంబంధించి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి, శ్రేయస్సుకు సంబంధించిన ఒక చారిత్రక ఒప్పందము పర్యటనగా దీన్ని చెప్తున్నారు. అసలు ఏంటి ఇజ్రాయెల్ భారత్ మధ్య మోడీ పర్యటనలో జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి? అవి ఇరు దేశాల మధ్య ఏమేమి మార్పులు తేబోతున్నాయి? అంటే క్లుప్తంగా చెప్పాలంటే అండి,
ఇప్పుడు మొత్తం యుద్ధ వాతావరణం ఉంది వెస్ట్ ఏషియాలో. అవును. అటువంటి సమయంలో మోదీ గారు వెళ్ళారు. ఇది డేరింగ్. నో ప్రైమ్ మినిస్టర్ విల్ డేర్ టు గో ఆర్ నో హెడ్ ఆఫ్ ద స్టేట్. ఈవెన్ ఫారిన్ మినిస్టర్లు వీళ్ళు కూడా వెళ్ళడానికి జంకుతారు అనమాట. అంటే మోదీ గారు వెళ్ళారు అటువంటి వాతావరణంలో. అంటే వీఆర్ రెస్ట్ అష్యూర్డ్ ఆ 2 రోజులు యుద్ధం జరగదు అని, అంత లివరేజ్ ఉంది. ఇంకోటి, తొలి భారత ప్రధాని వారి పార్లమెంట్లో, ఇజ్రాయెల్ వాళ్ళ పార్లమెంట్లో వెళ్ళి వాళ్ళు అడ్రస్ చేసింది. అవును. వాళ్ళకి అంతర్గతంగా అపోజిషన్కి రూలింగ్ పార్టీకి భేదాభిప్రాయాలు ఉన్నాయి. అవును. వాళ్ళ బెంజమిన్ నేతన్యాహు ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వాకౌట్ చేశారు. కానీ ఎప్పుడైతే మోదీ గారు వచ్చారో వాళ్ళందరూ వచ్చారు. అంటే మెసేజ్ మనం అర్థం చేసుకో, అంతర్గతంగా మాకు ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం దేశం గురించి మేమందరం ఒక్కటే. ఇప్పుడు వాళ్ళకి ఈ అటాక్స్ జరుగుతాయని తెలుసు, ఇజ్రాయెల్తో యుద్ధం అవుతుందని తెలుసు. ఆ కంబాట్ వార్ఫేర్కి ఒక కమిటీ లేకపోతే ఒక క్యాబినెట్ అంటారు, దాంట్లో కూడా అపోజిషన్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో అది మనము ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. సో మనకి యూజువల్లీ ఏంటంటే ఇజ్రాయెల్తో సివిలైజేషన్ డిస్కషన్స్ వస్తాయి. అది ఎప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. దాని గురించి మోదీ గారు మాట్లాడడం జరిగింది, వారు బెంజమిన్ నేతన్యాహు గారు మాట్లాడడం జరిగింది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే హెక్సాగన్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నారు. అంటే అక్కడ ఇజ్రాయెల్, భారతదేశము, నెక్స్ట్ సైప్రస్, గ్రీసు, ఇంకో 2 దేశాల గురించి వాళ్ళు చెప్పట్లేదు. నేను అనుకోవడం అర్మీనియా ఒకటి ఉంటుంది, ఇంకోటి యుఏఈ ఉంటుందేమో. వీటిలన్నిటి ఏంటంటే అక్కడ షియాలకి రాడికలైజేషన్ లేకపోతే సున్నీ రాడికలైజేషన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒకటి అంటారు. అంటే మీరు చూడండి, మనకి ఏ విషయంలో అయినా సరే తుర్కీ వాడు ప్రతి ఒక్క విషయంలో, ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి కూడా మన దేశంకి లేకపోతే ఆపరేషన్ సింధూర్లో డ్రోన్స్ సప్లై చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. అయితే ఈ చుట్టుపక్కల దేశాలు, గ్రీస్కి తుర్కీకి పడదు, అలాగే ఇంకా సైప్రస్కి తుర్కీకి పడదు, అర్మేనియాకి తుర్కీకి పడదు. అంటే ఈ దేశాలందరినీ ఒక తాటి మీద తీసుకురావడము. అలాగే ఈ షియాల నుంచి అంటే హిజ్బుల్లా, హమాస్, హౌతీలు లేకపోతే ఇరాన్ దగ్గర నుంచి వీడికి ఇజ్రాయెల్ వాడి మీద థ్రెట్ రాకుండా వాడు కాపాడుకోవడానికి మనకి ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అవన్నీ డెవలప్ చేసుకోవడానికి అదొక ప్లాన్. ఇంకోటి, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసుకున్నాం మనం రీసెంట్గా యూరోప్తో. దానికి ఒక లాజిస్టిక్స్కి ఒక వే, అంటే సెక్యూర్డ్ వేలో వెళ్ళడానికి దానికి ఈ అలయన్స్ కాపాడుతుంది, క్లియర్ చేసుకోవడానికి ఇది కాపాడుతుంది. ఇది ముఖ్యమైనది. ఇంకా మనం చూసుకోవాలంటే డిఫెన్స్ పరంగా కూడా ఐరన్ డోమ్ అంటున్నారు, ఇంకా మనం చూడాలంటే ఐరన్ బీమ్ అంటున్నారు. వీటిలలో ఏంటంటే ఐరన్ బీమ్ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద మిజైల్స్ వచ్చి కొడుతున్నాయంటే అప్పుడు మనకు S-400 లేకపోతే ఐరన్ డోమ్ ఇవి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు డ్రోన్స్తో వచ్చి కొడుతున్నారు. సో అటువంటప్పుడు మనం వాటికి అంటే చిన్న చిన్న వాటిల మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించకూడదు కదా. సో దానికి ఏదైతే ఉందో దానికి తగ్గ అస్త్రాలే ఉపయోగించాలి. దానికి ఐరన్ బీమ్ యూస్ చేసుకోవచ్చు. ఐరన్ బీమ్ కాస్ట్ ఎంత? ఒక ఇలా వెళ్తుంటే ఐరన్ బీమ్తో దాన్ని షూట్ చేసేస్తారు. కాస్ట్ దానికి హార్డ్లీ $2. ఇవి కొన్ని కోట్లలో వెళ్తుంది. సో ఆ విధంగా ఇటువంటి టెక్నాలజీతో పాటు ఇచ్చేదానికి ప్రయత్నం, సాంకేతిక, వాణిజ్య, వ్యాపార, అదే విధంగా వ్యవసాయానికి సంబంధించిన కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అంటే వ్యవసాయం చెప్పాలంటే గత 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళతో డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాం. ఇజ్రాయెల్ నుంచి హైర్ చేసుకున్నాం. ఆ డ్రిప్ ఇరిగేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నాం. దాంతో పాటు కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే సిలికాన్కి సంబంధించినవి, ఇంకా వాళ్ళ దగ్గర టెక్నాలజీకి సంబంధించినవి ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నామండి. సో అందు గురించి ఏంటంటే ఫార్మాలో కూడా అక్కడ టీవా అని ఒక కంపెనీ ఉంది, టీవా అని. సో వాళ్ళతో కూడా స్ట్రాటజిక్గా మనం ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఇజ్రాయెల్ వాడు కూడా ఏంటంటే నేను ఇంకా పూర్తిగా యుఎస్ మీద డిపెండ్ కాలేను, మిగతా దేశాలతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకుని నా దేశాన్ని నేను రక్షించుకోవాలని వాళ్ళ తాపత్రయం. మన వాళ్ళు ఏంటంటే మనకి టెక్నాలజీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మనం టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఎన్ని యుద్ధాలు అయ్యాయో పరోక్షంగాన ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది, కానీ ఈ ఫ్రెండ్లీ నేషన్స్ అని చెప్తున్న వాళ్ళు ఎవరు మనకు అంతగా సపోర్ట్ చేయలేదు కదా. సో మనకి ఇరాన్ మంచి ఫ్రెండే, కానీ యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగినప్పుడు సరే మీరు అందరు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పారు. మిగతా వాళ్ళు మిడిల్ ఈస్ట్లో కూడా మంచి ఫ్రెండ్సే, ముస్లిం నేషన్స్ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్సే.
కానీ ఏ విధంగా మనకి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు ఎవరు లేరు కదా. సో అందు గురించి వాళ్ళతో మనకి రిలేషన్షిప్ డిస్టర్బ్ కాకుండా ఇజ్రాయెల్ వాడితో మనం రిలేషన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. ఆ విధంగా అంటే ఎప్పుడైతే చైనా వాడు పరోక్షంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాడో మరి వీళ్ళకి కూడా ఇజ్రాయెల్ వాడు కూడా సెక్యూరిటీ కావాలి కదా. అందుకు ఇజ్రాయెల్ వాడు మనకి నెక్స్ట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఇండియాతో మంచి రిలేషన్షిప్ వాడు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ విధంగా బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. సో యుఏఈ వాడికి ఏంటి, ఎప్పుడైతే సౌదీ, తుర్కీ, పాకిస్తాన్ అలయన్స్ ఫామ్ చేసుకున్నారో యుఏఈ వాడికి కూడా ఒకటి కావాలి కదా. అందుగురించి వాడు ఈ అలయన్స్ ఫామ్ చేసుకుంటూ వచ్చాడు. సో అందుగురించి ప్రతి దేశం వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ. సో ఆ కోణంలో ఇది ఒక స్ట్రాటజిక్ విజిట్ అని చెప్పొచ్చండి. ఇంకోటండి, ఇక్కడ ఈ ఇజ్రాయెల్ పర్యటనలో 5 ఏళ్లలో భారత్ నుంచి దాదాపు 50,000 మంది కార్మికులు, ముఖ్యంగా నిర్మాణ రంగానికి సంబంధించి కేర్ గివింగ్ అంటే ఈ వృద్ధులను చూసుకోవడానికి కేర్ టేకర్స్ అట్లాంటి జాబ్స్ను ఒక 50,000 మందిని తీసుకోవడానికి ఇజ్రాయెల్ భారత్ మధ్య అంగీకారం సంతకాలు జరిగాయి. ఇది మన ఇండియాకు చాలా ఒక మేజర్ అంటే ఉపాధిగా మారొచ్చే అవకాశం ఉంది. మన స్ట్రెంత్ అలా వచ్చేసరికి మన పాపులేషన్ ఆ వాళ్ళ దేశాల్లో ఏంటంటే ఈ కేర్ అంటే వయసు పెరిగిన వాళ్ళకే కాదు, ఈవెన్ మనకు విత్ ఇన్ ఇండియాలో ఏమవుతుందంటే కొంచెం ఏజ్ పెరిగిపోయిన వాళ్ళు 65-70 ఇయర్స్ వచ్చిన వాళ్ళ కేర్ టేకింగ్ తీసుకునే వాళ్ళు లేకుండా పోతున్నారు. ఇది నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ వేరియస్ కంపెనీస్ దాంట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాయండి. సో ఇజ్రాయెల్లో అయితే వాళ్ళకి ఇంకా అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఎంతో మంది చిన్న చిన్న వర్క్ చేసుకోవడం మిడిల్ ఈస్ట్లో వెళ్తున్నారు. ఇప్పుడు కొంచెం నర్సులు వీళ్ళందరూ కూడా అక్కడ కూడా వెళ్ళి అవకాశం ఉంది జీవనోపాధి కలిగించడం. సో ఆ విధంగా అది మంచి స్టెప్ అండి. ఇంకోటండి, ఈ ఇజ్రాయెల్ పర్యటనలో మేజర్గా జరిగింది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైనా ఇజ్రాయెల్కి వెళ్తే అక్కడ మనం గూగుల్ పే, ఫోన్పే నుంచి కూడా అక్కడ యూపీఐ పేమెంట్స్ కు 2 దేశాల మధ్య అంగీకారం కుదిరింది, సంతకాలే. ఇది కూడా ఒక మంచి పరిణామంగానే. ఎస్, డెఫినెట్లీ అండి, ఇది ఒక మంచి స్టెప్. అంటే యూపీఐ పేమెంట్ ఈవెన్ యూఏఈతో చేసాము, ఇంకా చాలా దేశాలతో కూడా చేస్తూ వచ్చాము. నాకు తెలిసి గత 10-15 సంవత్సరాల్లో బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ అంటే భారతదేశానికి ప్రపంచానికి ఒక కాంట్రిబ్యూట్ చేసింది అంటే అదొక యూపీఐ అండ్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పొచ్చు అండి. సో ఈ భారత్ ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాల్లో మొన్న రీసెంట్గా మాక్రాన్ దేశ అధ్యక్షుడు భారత్లో పర్యటించడం జరిగింది. సో దీని ప్రభావం భారతదేశానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఈ ఫ్రెంచ్తో సత్సంబంధాల వల్ల భారతదేశానికి జరిగే మంచి ఏంటి? సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, మనం రష్యా ఆర్మ్స్ మీద రష్యా మీద బాగా డిపెండెన్సీ ఉంది. అవును. ఈ యుద్ధం కారణం చేతన ఇంకే కారణం చేతనైనా ఒకవేళ రష్యా ఏమైనా దెబ్బతినింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? సో అందు గురించి ఆ డీ రిస్కింగ్ చేసే ప్రాసెస్లో మనం ఫ్రాన్స్ వాళ్ళని ఒకళ్ళుగా చూసుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ ఏంటి, యూరోపియన్ యూనియన్ అంటున్నారు. యూరోపియన్ యూనియన్లో మేజర్గా ఇంపాక్ట్ చేసే కంట్రీలు ఏవేవి పెద్ద దేశాలు? జర్మనీ, ఇంకా ఫ్రాన్స్. దాని తర్వాత మిగతా దేశాలు చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ వీటిలో మెయిన్ వీటిలతో మంచి రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. అందుగురించి జర్మనీ అతను వచ్చారు కంట్రీ హెడ్, అలాగే వీరు కూడా మాక్రాన్ కూడా వచ్చారు, ఫ్రెంచ్ అధ్యక్షుడు. సో ఆ విధంగా ఏంటంటే, అండ్ ఫ్రాన్స్ వాళ్ళు మనకి వివిధ ఫోరమ్స్లో మనకి ఎప్పుడు డిఫెండ్ చేస్తూ వచ్చారు మనకి. సో మనకి ఇంకోటి ఏంటంటే, వాళ్ళకుండే ఏరోస్పేస్లో కానీ మనకి ఎయిర్ బస్ అనుకుంటా వాళ్ళు. సో వాళ్ళ దాన్ని కూడా బిజినెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా రఫైల్ ఉన్నాయి. ఇలా ఇంకా వాణిజ్యపరంగా కూడా మంచి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడం. యూరోపియన్ యూనియన్ వాళ్ళకు కూడా ఏంటంటే, ఈ ట్రంప్ దయచేత వాళ్ళ మిత్రుల్ని శత్రువుల్ని మీరు అందరు వేస్ట్, నేనే గొప్ప అని చెప్పడంతో వాళ్ళ ఈగోలను కూడా వాళ్ళని హర్ట్ చేశాడు బాగా ట్రంప్. ఎందుకంటే వాళ్ళ సామంతులుగా చూసినట్టు చూస్తున్నాడు. సో అందుగురించి యూరోపియన్ యూనియన్ వాళ్ళకి ఏంటి, వీడి మీద ఏంటి అంత డిపెండెన్స్, మేము డైరెక్ట్ భారత్తోనే డీల్ చేసుకుంటాం, అందుగురించి ఎఫ్టీఎల్ డీల్ చేసుకుంటాం. సో ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే వాడు క్లైమేట్ కంట్రోల్ వాటితో సంబంధం లేదు, నా దేశానికి ఏది మంచిది నేను అదే చేసుకుంటానని ట్రంప్ అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు, క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ చాలా మంచిది, మనము కలిసి పనిచేయాలి. భారతదేశం కూడా అలాగే చూస్తుంది కదా, మనకి ఎన్వైరన్మెంట్, సోలార్ ఎనర్జీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో. సో ఆ విధంగా చూసుకుంటే మంచి రిలేషన్షిప్ ఎప్పటి నుంచో బిల్డ్ చేసుకుంటూ వచ్చింది.
దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లే మంచి అవకాశం అండి ఇది. సోలార్ అన్నారు కాబట్టి ఈ అమెరికా విధించిన సుంకాల ఫలితంగా ఈ వారం భారతదేశం ఒక ఛాలెంజ్ ఎదుర్కొంది. అవును అవును ఏంటంటే మెయిన్ సోలార్ స్టాక్స్ భారీగా పతనం అయిపోయాయి. అవును అవును మన దేశానికి సంబంధించిన రెండు మెయిన్ భారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ షేర్లు ఈ మొన్న 25 ఫిబ్రవరి రోజు ఊహించిన విధంగా పడిపోయాయి. ఇక్కడ దగ్గరగా ఎంత అంటే 125.87% ఆ ట్యాక్స్ విధించడం వల్ల. సో ఈ సోలార్ మన దేశం నుంచి ఎగుమతి అయ్యేది చాలా ఇబ్బందికరంగా మారింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే అండి, గత 2022 ప్రాంతంలో 84 మిలియన్ వరకు మనము వాళ్ళకి సోలార్ సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తూ వచ్చేవాళ్ళం. అదే 2024లో వచ్చేసరికి 800 మిలియన్స్ వరకు వెళ్ళింది. అంటే దగ్గర 10 రెట్లు బిజినెస్ పెరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దానికి కావాల్సిన మెటీరియల్ అవన్నీ మనం చైనా నుంచి తెప్పించుకుంటున్నాం. సో వాడు ఏంటంటే చైనా మీద దెబ్బ కొట్టాలి, ఎందుకంటే టార్గెట్ చైనా. సో వాడు ఏం చేస్తున్నాడంటే మనకంటే ముందు ఈ మలేషియా, వియట్నాం ఇటువంటి కంట్రీల మీద కూడా వాడు విపరీతంగా టారిఫ్ పెంచేశాడు. ఎందుకు పెంచాడంటే చైనా నుంచి వాళ్ళు తీసుకొచ్చి చైనా గూడ్స్ని వీళ్ళు ప్యాకేజ్ చేసి అమ్మేస్తున్నారు. దానివల్ల పరోక్షంగా చైనాకి సపోర్ట్ చేస్తున్నారు. అందు గురించి మా యుఎస్ ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయి. కానీ చైనా వాడు ఏం చేశాడు, మనల్ని యూస్ చేసుకుంటూ మనకు చేత పంపించడం మొదలు పెట్టాడు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే సరే అందు గురించి ఈ టారిఫ్ ఇది. ఇంకోటి ఏంటి, భారతదేశము ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి అట్లాగే పిఎల్ఐ స్కీమ్స్ ఇవన్నీ మనం ఏవైతే ప్రమోట్ చేసుకుంటూ వచ్చామో మీకు ఆల్రెడీ అక్కడ కన్సెషన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు టారిఫ్లు ఏం లేకుండా తక్కువ చేస్తున్నారంటే మీకు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ద్వారా మా యుఎస్ ద్వారా ఇంపాక్ట్ అవుతోంది. అండ్ యాజ్ ఎ పాలసీ గ్రీన్ కాదు అంటే మనకి సోలార్ అనేది ఏంటంటే మనకి కాలుష్యం ఎన్వైరన్మెంట్ ఏం పాడు చేయదు. అందు గురించి గో గ్రీన్ ఇనిషియేటివ్స్ అవన్నీ అవి డెమోక్రాట్స్ బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. వీడికి అంత ఏం పట్టింపు లేదు. వీడికి నా దేశానికి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందో వాళ్ళ మీద టరిఫ్లు వేసేస్తాను. ఈ టరిఫ్ వార్ అనేది మామూలు వెపన్స్ వారు, టెక్నాలజీ వార్లో ఇది ఒక టరిఫ్, ఇంకొక వారు. దాన్ని మనం ఆల్రెడీ తట్టుకుంటూ వచ్చాం. మనము చైనా వాళ్ళు కూడా ఇద్దరము ఇంకా ఏదైనా చెయ్యాలి. ఇంకా దీంట్లో ఏంటంటే అదానీ వాళ్ళ కంపెనీ కూడా ఉంది, అదానీ గ్రీన్స్ ఈ కంపెనీలు కూడా ఉన్నాయి. సో ఒక విధంగా ఏంటంటే మన కంపెనీస్ అన్నిటికీ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అంటే భారతదేశం దీన్ని ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. అందు గురించి మనకి యూరోప్తో వాటితో ఒక డీ రిస్క్ చేసుకోవడానికి వాటి మీద మనం చేసుకుంటూ వచ్చామండి. సార్ ఇంకోటి, ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఢిల్లీలో జరిగింది. అది యాక్చువల్గా అది చాలా పెద్ద 89 దేశాలు దగ్గరగా అంతర్జాతీయ సంస్థలు కలిసి నిర్వహించిన ఏఐ సమ్మిట్. అది యాక్చువల్గా బిల్ గేట్స్ కూడా లాస్ట్ మినిట్లో వెళ్లకుండా వెళ్ళిపోయిన సందర్భము. సో ఈ గల్గోటియా యూనివర్సిటీ చేసిన ఒక చిన్న ఏదైతే ఉందో ఒక తప్పిదము, దానివల్ల ఆ ఏఐ సమ్మిట్ యొక్క అసలు ఉద్దేశం అంతా పక్కకి వెళ్ళిపోయి ఆ గల్గోటియా యూనివర్సిటీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆ డాగ్ రోబో మీదే మొత్తం దేశం అంతా వైరల్ అయిపోయింది. సో దీన్ని అసలు ఎందుకు జరిగింది ఏఐ సమ్మిట్, దానివల్ల ఉపయోగాలు ఏమి అనేది అసలు ప్రజలకి చాలా మందికి తెలియట్లేదు. కరెక్ట్. యాక్చువల్గా ఇది చాలా పెద్ద సమ్మిట్, 89 దేశాలు, ఇక్కడ 125 అంతర్జాతీయ సంస్థలు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి దగ్గర $270 బిలియన్ డాలర్లకు జరిగాయంటే చాలా పెద్ద మ్యాటర్. అంటే ఒక బిలియన్ అంటే 9,000 కోట్లతో సమానం. కరెక్ట్. సో కాబట్టి అంత పెద్ద డీల్ జరిగితే అది దేశంలో చాలా మందికి తెలియలేదు. ఏమైపోయిందంటే గల్గోటి యూనివర్సిటీ ఫేక్ రోబో అదే జరిపోయింది. సో అసలు ఏంటి ఏఐ సమ్మిట్, ఏం జరిగింది ఏఐ సమ్మిట్లో, ఏం జరిగింది, దాన్ని రిజల్ట్ ఉపాధికి సంబంధించి కానీ ఇతరకు సంబంధించి కానీ ఎలా ఉండబోతుంది భారతదేశం మీద? సో ఏఐ సమ్మిట్ అండి యావత్ ప్రపంచంలో జరుగుతూ వచ్చిందనమాట. లాస్ట్ మనకి ఫ్రాన్స్లో జరిగింది 2025లో. ఆ సమ్మిట్లో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటంటే వీ నీడ్ టు సస్టైనబుల్ ఏఐ అన్నారు. ఏఐ వల్ల ఎన్వైరన్మెంట్ దెబ్బ పడకుండా మనం ఇంకా బాగా జాగ్రత్త తీసుకుంటూ రావాలి ఏఐని అని చెప్పారు. సో అందు గురించి ఈసారి ఏఐ కోర్ థీమ్ వచ్చేసరికి ప్లానెట్, పీపుల్ అనమాట, అండ్ ఫర్ పీస్. నాకు తెలిసి ఈ 3 టర్మ్స్తో వచ్చింది కోర్ థీమ్. అయితే
దీనివల్ల ఏంటంటే అండి, ఏఐ ఒక భారతదేశానికి రెవెన్యూ అంటే 5 ట్రిలియన్ అని పెట్టుకున్నారు టార్గెట్. ఆ 5 ట్రిలియన్ దానికి ఏఐ దగ్గర దగ్గర $400 to $500 బిలియన్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటున్నారు. అంటే కొంచెం ఎఫిషియన్సీ పెంచే అవకాశం ఉంటుంది. అలాగే సావరిన్ ఏఐ అంటున్నారు. అంటే యుఎస్లో ఏఐ చూసుకుంటే ఏమో వాళ్ళ పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ కంట్రోల్ చేస్తారు ఏఐ నెరేటివ్ని. చైనా వాళ్ళు ఏంటి, మొత్తం వాళ్ళ పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో వాళ్ళ ఏఐ. కానీ ఇక్కడ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి. సావరిన్ ఏఐ ఏ దేశానికి వాళ్ళకి కావాల్సింది చెప్పే ప్రొసీజర్ ఇది. ఇంకా చెప్పాలంటే వివిధ క్షేత్రాల్లో ఏఐని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మౌలిక సదుపాయాలు కావచ్చు, హెల్త్ కేర్, అగ్రికల్చర్, డిఫెన్స్, ఎడ్యుకేషన్ ఇన్ని ఉన్నాయి. అంటే వీటిలలో ఏంటంటే అండి అతి ముఖ్యమైనది ఇక్కడ ఏఐ ఫర్ ఆల్, ప్రతి ఒక్కళ్ళకి ఏఐని ఎలా కావాలి అనేది కోర్ కాన్సెప్ట్ అండి. సో మనకి ఇది ఇంకా నెక్స్ట్ వేవ్ అన్నమాట. అంటే ఉద్యోగాల్లో ఇటువంటి రావడంలో అంటే ఇప్పుడు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ చాలామంది ప్రోగ్రామింగే ఉంటారు. ఆ ప్రోగ్రామింగ్ నుంచి మీరు నెక్స్ట్ లెవెల్కి రావాలి అన్న ఉద్దేశంతో ఇది ఒక మంచి ఒప్పందాలు. అలాగే మన నిత్య జీవితంలో కూడా ఏఐని ఎలా వాడుకోవచ్చు అనేది ఒక ఇదిగా చూడండి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. కొన్ని ఇమేజ్ స్కానింగ్ అవన్నీ చేసి ఏఐని యూజ్ చేసుకుని ఈ వ్యక్తికి క్యాన్సర్ ఎంత వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది కూడా ముందే గ్రహించవచ్చు, చెప్పచ్చు, ప్రెడిక్ట్ చేయొచ్చు. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే మనకి లెక్చరర్స్ వీళ్ళు లేకపోతే మనం ఏఐని యూజ్ చేసుకుని ఇంకెలా చెప్పచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు అనేది. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటారు. సో ఈ పాస్ట్ హిస్టరీని యూజ్ చేసుకుంటూ ఎంతవరకు మనకి ఎప్పుడు ఇది డౌన్ టైం అవ్వచ్చు, దానికి అలా కాకుండా ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా పెంచవచ్చు అనేది ఇటువంటి చాలా మనకి అగ్రికల్చర్లో కూడా మనకి ఎలా ఉంటుందంటే కొంతమంది ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు మీరు ఈ ప్రాంతం నుంచి మీరు పండించిన పంటలే మేము కొంటాము అని చెప్తారు. ఎందుకంటే అక్కడ క్వాలిటీ బాగుంటుంది, విత్తనాలు బాగుంటాయి అక్కడ. ఇప్పుడు విత్తనాలు ఎక్కడ బాగా పండినా సరే ఈ ప్రాంతమే అవసరం లేకుండా ఎక్కడి నుంచి క్వాలిటీ అయినా అంటే ఏఐని యూజ్ చేసుకుని ఈ క్వాలిటీ బాగుంది విత్తనాలు కొనేయచ్చు అని ఇంకొక ఇది. అలాగే డ్రోన్స్ యూజ్ చేసుకుని అంటే మనకి ఈ మన్రేగా వచ్చిన తర్వాత ఒకటి చెప్పాలంటే చాలామంది రైతులు ఎవరైతే ఉన్నారో భూమి ఉండి మేము పండించుకోవాలి ఇట్లా అనుకుంటే అసలు కూలీలు దొరకట్లేదు. సో విత్తనం నాటాలంటే కూడా ఎవరు రావటం లేదు. అటువంటి వాళ్ళకు కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ డ్రోన్స్ని యూజ్ చేసుకుంటూ ఎలా మనం సీడ్స్ని వేయచ్చు ఇటువంటి వేసేవి అవన్నీ కూడా మనకు చాలా మంచి ఇవి జరిగిందండి. పెద్ద పెద్ద ఒప్పందాలు డేటా సెంటర్లతో మనం ఏం చూడొచ్చు అంటే అక్కడ బిల్డింగ్లకి అక్కడ చుట్టుపక్కల ఉండే ఏరియాలకి ఉపయోగపడుతుంది. సెమీ స్కిల్డ్ వాళ్ళకి అక్కడ ఏసీలు ఇవన్నీ చూసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే జీవనోపాధి ఇన్ని కలుగుతున్నాయి. అందు గురించి ఏదో వాడు గల్గోటియా వాడు తప్పు చేసి తెలిసిన వెంటనే వాడిని పంపించేసేయడం అదంతా అయిపోయింది. కానీ ఇవన్నీ మనకి చర్చకు రాకుండా పోయాయి దానివల్ల. ఎందుకంటే అది ప్రముఖంగా వచ్చేసి దాని వెనకున్న ఇలాంటి మంచి ఏంది జరగబోయే అదేది అది బ్యాక్ వెళ్ళిపోయింది. కానీ మనం భారతదేశము మనం వీఆర్ ఇన్ టాప్ 3 అండి. ఏని యూజ్ చేసుకోవడం, ఎనేబుల్ చేసుకోవడం దాంట్లో మనం టాప్ 3లో ఉన్నాము. కానీ ఇది ఏంటంటే ఇది కంటిన్యూస్ లెర్నింగ్ అనమాట. అందరూ ఇప్పుడు ఈవెన్ మనకి న్యూస్ రీడర్లు కూడా ఏఐలో వచ్చేసారు. మ్యూజిక్ కంపోజిషన్ చేసేవి కూడా ఏఐలో వచ్చేస్తున్నాయి. కానీ వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఏఐని యూజ్ చేసుకుని ఫేక్ న్యూస్ పంపించకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ రావాల్సి వస్తుంది. అందు గురించి ఇది ఒక మంచి అవకాశం. ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాము. సో దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. మనకి దేశంలో కూడా కంట్రోల్స్ తీసుకురావాలి. రెస్పాన్సిబుల్ ఏఐ కూడా మనకి చాలా అవకాశం చాలా ఉందండి ఇప్పుడు. ఓకే, ఇంకోటి ప్రసాద్ గారు, ఈ మన రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం జరిగింది. సో ఈ తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. సో ఏంటి ఈ స్ట్రాటజీ, ఎందుకు దూరంగా ఉంది? ఎందుకంటే సపోర్ట్ చేయకుండా వ్యతిరేకించకుండా అబ్స్టైన్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. ఎందుకు అలా దూరంగా ఉండాల్సి వచ్చింది భారతదేశం?
ఒక ఇంత మనం మనం బాగా అభివృద్ధి చెందుతున్న చేసి మనం చాలా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాం కదా ప్రపంచ రాజకీయాల్లో కూడా. సో ఇలాంటి సందర్భంలో మనమంటూ ఒక స్పష్టమైన వైఖరి చెప్పలేని పరిస్థితిలో భారతదేశం ఎందుకు ఉండాల్సి వచ్చింది? పర్టికులర్గా రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో కానీ, అమెరికా ఎదురిస్తున్న ఏదైతే నియంతృత్వ విధానాల్లో కానీ ఎందుకు భారత్ స్వతంత్రంగా తన అభిప్రాయాన్ని చెప్పలేకపోతుంది? సో ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయండి. యాక్చువల్లీ రష్యా యుఎస్ఎస్ఆర్ నుంచి రష్యా విడిపోయినప్పుడు ఒక ఒప్పందం ఏదైతే చేసుకున్నారో, మేము మీ విడిపోయిన దేశాలన్నింటినీ మేము నాటోలో చేర్చుకోము అంటే, నాటో అంటే ఏం లేదు, యుఎస్ వాడు బేస్ని తెచ్చుకుని పెట్టుకుంటాడు. కానీ అలా కాకుండా నాటో వాడు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాడు. రష్యా వాళ్ళు అది తగ్గదు అని వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే లేదు, వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ యుక్రెయిన్ కూడా చేసే దాంట్లో రష్యా వాడికి ఎప్పుడైతే నా పక్కన బేస్లో వస్తే నా మీద అటాక్ జరుగుతున్న దానితో జరిగిన వారే ఇది, అది ఇంకా నడుస్తూనే ఉంది. అయితే మనకేంటి, ఎప్పుడైతే వార్ అవుతుందో మనకి ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్, అందు గురించి మనకి, అలాగే మనకి డిఫెన్స్ చాలా డిపెండెన్సీ ఉంది వాళ్ళ మీద. సో కానీ మనకి యుఎస్ నుంచి బిజినెస్లు ఉన్నాయి మనకి, చాలామంది ఐటీ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అక్కడ జరుగుతున్న కన్జ్యూమర్ కానీ యుఎస్ మీద కూడా డిపెండెన్సీ ఉంది. అందు గురించి మనం ఒక క్లియర్ పాత్ తీసుకోలేకపోతున్నాం. అందు గురించి ఈ మన స్టాండ్ అయితే ఒకటే, త్రూ పీస్ఫుల్ మీన్స్ ఇది త్వరగా మనము ఎండ్ చేసేయాలి అనేది మనకు ముందు నుంచే ఉంది అది. సో ఆ దీంట్లో మనం కట్టుబడి ఉన్నాం. మనమే కదా యాబ్స్టైన్ అయింది, చాలా దేశాలు కూడా ఉన్నాయి. సో మనకి వీఆర్ వెరీ వెరీ క్లియర్, వీ డోంట్ వాంట్ టు అలైన్ విత్ అమెరికా ఆర్ వీ డోంట్ వాంట్ టు అలైన్ విత్ యుఎస్ఆర్. మన దేశ హితం గురించి ఏదైతే మంచిదో అదే చేస్తాం. వీ మే అలైన్ విత్ ఎవ్రీ వన్, బట్ మా దేశానికి ఏది మంచిదో మేము అదే చేసుకుంటాం. వాళ్ళు ఎప్పుడైతే మన మీద యుఎస్ ప్రెషరైజ్ చేసింది మన మీద, నార్త్ ఈస్ట్లో మీకు చైనా వాడు అటాక్ చేసి మేము కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, మీరు మా దగ్గర రావాలి, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి అక్కడ అస్థిరత చేసి మన దేశం మీద ప్రెషర్ చేసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. అయినప్పటి నుంచి మనం దేనికి తల వంచలేదు, మన దేశహితం గురించే మనం ఉన్నాము. అందు గురించే మనకి S-400 వచ్చింది కూడా. వాడు ఇమీడియట్గా ఫాస్ట్గా రిలీజ్ చేయడం ఇమీడియట్గా మనకి ఆపరేషన్ సింధూర్లో ఉపయోగపడింది. ఇవన్నీ లార్జర్ ఫ్యాక్టర్స్లో చూసుకుంటే భారతదేశం చేసింది దీనికి మించి ఇంకేం చేయలేరు. అలాంటప్పుడు మనం ఎందుకు రష్యాను పబ్లిక్గా సపోర్ట్ చేయాలి అంటే, వార్ వద్దనేది భారతదేశం విధానం, అంతే, శాంతి నెలకొల్పు ఇద్దరి మధ్య అనేది అంతే. సో మనం ఒకళ్ళతో డైరెక్ట్ సపోర్ట్ అయితే ఇంకోళ్ళకి అగేన్స్ట్గా అయిపోయినట్టే కదా. సో తాను ఒక నొప్పించక తప్పించుకు తిరిగాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఒకసారి చేయాల్సి వస్తుంది. అదొక మనకి తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు కూడా చాలా మటుకు గ్లోబల్ పాలిటిక్స్లో, గ్లోబల్ వార్స్లో భారత్ వద్దు, మాకు సంబంధం లేకపోయినా సరే కొన్ని కారణాలు చేస్తే భారత్ని లాగుతూ ఉంటారు. దానికి మనం రెడీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అది. సో ఇంకోటి ఫైనల్గా ప్రసాద్ గారు, బంగ్లాదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది. సో గతంలో కంటే హిందువుల మీద దాడులు కావచ్చు, హింస కానీ తగ్గాయా, లేకపోతే పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే మీకు -10 నుంచి 0 వచ్చినట్టు చెప్పొచ్చండి. అంటే యూనిస్ ప్రభుత్వం -10. ఓకే. అండ్ ఈ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి మనం ఇమీడియట్గా జడ్జి చేయలేము. కానీ వాళ్ళు ప్రత్యేకించి, అతను వచ్చినప్పుడు తారీఖ్ వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఆయన ట్వీట్లో కూడా మోదీ గారిని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అనడము. దాంతో అంటే మిగతా అన్ని దేశాలు వాళ్ళు కంగ్రాచులేట్ మెసేజ్ పంపించినప్పటికీ ప్రత్యేకించి భారత్ని వారు హైలైట్ చేశారు. ఆ విధంగా ఇప్పుడు మనకి ఇంకా చెప్పడం చాలా ఇంకా ఎర్లీ ఇప్పుడు. కానీ యునిస్కి ఎవరైతే ఫేవరబుల్గా ఉన్నారో, జమైతీకి ఫేవరబుల్గా ఎవరైతే ఉన్నారో ఆర్మీలో వాళ్ళందరినీ సైడ్ చేయడం అయింది. కాబట్టి ఇవన్నీ ఒక పాజిటివ్ స్టెప్గా చూడొచ్చు. కానీ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ దిస్ న్యూ గవర్నమెంట్ అండి. అంటే గతంలో జరిగిన దాడులు అయితే ఇప్పుడు వార్తలు అయితే రావట్లేదు, మరి ఆగిపోయాయా లేకపోతే సైలెంట్గా జరుగుతున్నాయా అనేది మనకైతే చెప్పలేము. బట్ అక్కడ హిందువులను మాత్రం చాలా క్రూరంగా హింసించారు, చాలా దారుణంగా చేశారండి. కానీ ఇప్పుడు మనకు న్యూస్ రావట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి అవన్నీ ఆగాయనే మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే.